హాయ్ పిల్లలు, ఇవాళ ఆస్తి పంపకం కథ తెలుసుకుందాం. ఒక వర్తకుడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చాలా స్వార్థపరుడు, చిన్నవాడు అమాయకుడు. తన అనంతరం చిన్నవాడిని పెద్దవాడు మోసం చేయవచ్చునని వర్తకుడు తనకున్నదంతా 2 మూటల్లో పెట్టి తాను చచ్చిపోతూ కొడుకులకు పిలిచి, అబ్బాయిలు, నాకున్నది యావత్తు 2 మూటల్లో పెట్టి పడమటి గదిలో ఉంచాను. చెరకు మూట తీసుకుని ఎవరి బతుకు వారు బతకండి అన్నాడు. వర్తకుడు పోయాడు. దినవారాలు రేపు పూర్తి అవుతాయనగా పెద్దవాడు రాత్రివేళ పడమటి గదిలో ప్రవేశించి 2 మూటలు విప్పి చూశాడు. ఒక మూటలో పైభాగంలో వెండి నాణేలున్నాయి, కింద సగంలో మట్టి ఉండలున్నాయి. 2 మూటలో పైభాగంలో మట్టి ఉండలు, కింద సగంలో వెండి నాణేలు ఉన్నాయి. ఇలా ఎందుకున్నాయో పెద్దవాడికి అర్థం కాలేదు. అందుచేత వాడు వెండి నాణేలనన్నీ ఒక మూటలో పోసి 2వ దానిలో మట్టి ఉండలు పోసి మన్నాడు తన తమ్ముడితో, నాన్న చెరొక మూట తీసుకోమన్నాడు, ఈ మూట నేను తీసుకుంటాను, అది నువ్వు తీసుకో అని అన్నాడు. తాను వెండి నాణాల మూట తీసుకుని తమ్ముడికి మట్టి ఉండల మూట ఇచ్చాడు. తర్వాత రెండోవాడు మట్టి ఉండల మూటలో ఎందుకున్నాయా అని ఒక ఉండను పగలగొట్టి చూస్తే అందులో బంగారు నాణెం ఉన్నది. అంటే వాడికి వచ్చినది బంగారు నాణ్యాల మూట అన్నమాట. చూసారా పిల్లలు, స్వార్థంగా వర్తిస్తే ఎంత నష్టమో. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.